హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి అంటే కనుక దెయ్యంగా మారిన బుట్టబొమ్మ లక్కీ ఛాన్స్ కొట్టేసిందని చెప్పొచ్చు. ఈ పాటికి అర్థమైపోయింది కదా బుట్టబొమ్మ ఎవరంటే మన పూజా హెగ్డే. గతంలో మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే పూజా హెగ్డేకి తెలుగులో సరైన ఛాన్సెస్ లేవు. ఈ ముద్దుగుమ్మ ఒకలైలా కోసం ముకుంద సినిమాలతోటి తెలుగు ప్రేక్షకుల దగ్గరికి వచ్చి సోసోగా ఆడి తర్వాత పట్టించుకోక బాలీవుడ్కి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో కూడా అక్కడ పెద్ద ఆశించినంత స్థాయిలో హిట్ లేకపోవడంతో ఆ తర్వాత డీజేటీలు సినిమాతోటి ఇక్కడ తెలుగులో రీఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన తర్వాత 5 సంవత్సరాలు ఎలక్క తిరిగి చూసుకోలేదన్నమాట మన పూజా హెగ్డే. సో అలా చేస్తూ ఈ మధ్య కాలంలో సరైన సినిమా లేదు. ఎందుకంటే గుంటూరు కాలంలో కూడా ఫస్ట్ పూజా హెగ్డేని తీసుకుని ఆ తర్వాత తనని రీప్లేస్ చేసి మన ఎవరు శ్రీలీలను పెట్టుకోవడం జరిగింది. సో అలా చూసుకుంటే తన దగ్గర ఒక మంచి కెరియర్లో ఇప్పుడు ఒక సినిమా చేద్దామంటే ఎటువంటి స్టోరీలు కూడా లేవు. అలాంటిది ఈ టైంలో కాంచన, ఈ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కదా, రాఘవ లారెన్స్ గారి ఫ్రాంచైజ్లో హారర్ మూవీస్లో సక్సెస్ఫుల్గా రన్ అయిన సినిమాస్లో కాంచన ఫ్రాంచైజ్ అన్నది ఫస్ట్ వస్తుంది అనమాట. కాంచన 1, 2, 3 అంటే గంగా అని కూడా వచ్చింది కదా మధ్యలో. సో ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడు కాంచన 4లో పూజా హెగ్డేని తీసుకుందామని చెప్పి చిత్ర యూనిట్ అంతా అనుకుంటున్నారంట. ఫైనలైజ్ కూడా అయిపోయింది. ఒకవేళ నిజంగా కాంచన ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో ఆల్రెడీ హిట్ ఫ్రాంచైజ్ కదా, ఇందులో గనక పూజా హెగ్డే నటించి సినిమా గనక బ్లాక్ బస్టర్ అయిపోయిందా ఇంకొక 5 సంవత్సరాలు పూజా హెగ్డే అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అర్థమైపోయింది కదా ఎందుకు దెయ్యంగా మారింది, ఎవరి సినిమాలో దెయ్యంగా మారింది అన్నది. సో ఈ దెయ్యం అందంగా ఉంటుందా, భయపెడతాదా ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకా చాలా రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వాలి, తర్వాత బోల్డ్ పనులు అవ్వాలి, షూటింగ్ అవ్వాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉందన్నమాట. అట్లన్నిటికీ టైం పడుతుంది. సమయానుసారంగా నేను మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. సో ఎంతమంది పూజా హెగ్డేని దెయ్యంగా చూడడానికి రెడీగా ఉన్నారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.